హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాను రెసిపీస్ వీడియోలో అనపగింజలు అలానే ఆలూతో టేస్టీగా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నా. ఈ సీజన్లో దొరికే అనపగింజలతో ఒకసారి ఈ కాంబినేషన్తో కర్రీని ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. రైస్, రోటీస్ ఇలా ఎందులోకైనా సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ప్రిపేర్ చేయడం కూడా చాలా సింపుల్ ప్రాసెస్. సో ఇక లేట్ చేయకుండా దీని ప్రాసెస్ ఎలానో చూసేద్దాం. సో ముందుగా దీనికోసం స్టవ్ మీద ఒక ప్రెషర్ కుక్కర్ని పెట్టుకుని అందులోకి 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు పోపు దినుసులు అంటే ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పును కలిపి 1 టీ స్పూన్ వరకు వేసుకోండి. అలానే 2 ఎండుమిర్చి, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ తరుగు, 2 పచ్చిమిర్చి తరుగు, అలానే కొద్దిగా కరివేపాకును వేసుకుని ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక ఇందులోకి 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 కేజీ వరకు అనపగింజల్ని యాడ్ చేసుకోండి. అలానే 1/2 కేజీ వరకు ఆలూను కూడా పైన చెక్కు తీసేసి ఇలా సన్నగా తరుక్కుని యాడ్ చేసుకోండి. ఇలా వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకుంటూ ఆయిల్లో ఒక 3-4 మినిట్స్ పాటు వీటిని ఫ్రై చేసుకోండి. ఒక 3-4 మినిట్స్ పాటు మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ వీటిని ఆయిల్లో బాగా మగ్గనివ్వండి. ఇలా 4 మినిట్స్ పాటు మగ్గనిచ్చిన తర్వాత ఇందులోకి 4 మీడియం సైజ్ టొమాటో తరుగును యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుంటూ మూత పెట్టేసి ఈ టొమాటో సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ టొమాటోని కుక్ చేసుకోండి. ఒక 3-4 మినిట్స్కి మూత వేసి చూస్తే ఈ టొమాటో కూడా సాఫ్ట్గా కుక్ అయి ఉంటుంది. అప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 2 టీ స్పూన్ల వరకు కారం, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, మీ టేస్ట్కి తగినట్టు సాల్ట్ని యాడ్ చేసుకుని అలానే ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరి పౌడర్ని యాడ్ చేసుకోండి. ఎండు కొబ్బరిని మిక్సీకి వేసి ఇలా పౌడర్లా ప్రిపేర్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఇలా వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకుంటూ లో ఫ్లేమ్లో మాత్రమే ఒక 2 to 3 మినిట్స్ పాటు వీటిని ఫ్రై చేసుకోండి. అలానే ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు ఒక 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి. ఒక 2 to 3 మినిట్స్ పాటు ఈ పొడులన్నీ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మీ కన్సిస్టెన్సీకి తగినట్టు వాటర్ని యాడ్ చేసుకోండి. ఇక్కడైతే నేను 400 ml వరకు వాటర్ని యాడ్ చేస్తున్నా. ఇలా వాటర్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుని ఒకసారి అంతా కలిసేలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి హై ఫ్లేమ్లోనే 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తెరిచి చూస్తున్నారు కదా, కర్రీ అనేది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో వచ్చింది. ఇప్పుడు దీన్ని హాట్గా రైస్, రోటీస్ ఇలా ఇందులోకైనా సర్వ్ చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఈ కాంబినేషన్లో ఒకసారి కర్రీని ట్రై చేయండి. మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. అలానే వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని టేస్ట్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో నేను పోస్ట్ చేసే ప్రతి వీడియోకి మీ నోటిఫికేషన్ వస్తుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.